దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పీఎం కిసాన్ 22వ విడత తేదీ అయితే వచ్చేసింది. పూర్తి వరకైతే చూడండి అమౌంట్ అయితే పడుతున్నాయి. ఎవరికి అమౌంట్ పడుతున్నాయి, ఏ విధంగా ఈ ప్రక్రియకు సంబంధించి కూడా రూపొందించడం అనేది జరిగింది. కొన్ని రూపొందించి మళ్ళా దీన్ని మొత్తం చూసుకున్నట్టయితే మార్చేసిర్రన్నమాట. ఖచ్చితంగా ఇవి కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉన్న వారికే ఏది మన ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా మీరు చివరి వరకు అయితే ఈ వీడియో చూడవలసిన అంశం అన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా ముఖ్యంగా తెలంగాణ రైతులకు ఇది ఒక ఉపశమనం అనేది చెప్పుకోవచ్చు. పీఎం కిసాన్ 22వ విడతకైతే అంతా సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడమే జరిగిందనమాట. అఫీషియల్ వెబ్సైట్లో ఇక తేదీ అనౌన్స్ చేసుడు ఆలస్యం మీ అందరికీ ఖాతాలోకి అయితే 2000 రూపాయలు అయితే పడనుంది. సో ఖచ్చితంగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా ఇప్పటి వరకు మీరు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకునే ఉంటారు. అందరూ కూడా మీకు 21వ విడతలో డబ్బులు పడ్డాయి, అలాగే 20వ విడతలో డబ్బులు పడ్డాయి, 19వ విడతలో కూడా డబ్బులు పడ్డాయి. కానీ 22వ విడతలో మీకు డబ్బులు అనేవి పడవు. ఎందుకు పడవు అంటే మీకు రైతులకైతే ఇప్పుడు అందరికీ కూడా మన రైతన్నలందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ రైతుకి ప్రత్యేక గుర్తింపు కార్డు అనేది రూపొందించడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం అనేది రైతుకే ప్రత్యేకంగా ఇప్పుడు మన అందరికీ ఓటర్ ఐడీలు, అలాగే ఆధార్ కార్డులు ఇవన్నీ ఎలాగ ఉన్నాయో అలాగే రైతుకి ప్రత్యేకంగా గుర్తించడానికే, అంటే రైతుకు సంబంధించి వివరాలకు సంబంధించి కానివ్వచ్చు, కేవలం పథకాలు లబ్ధి పొందేదానికే ఆ కార్డు అనేది అయితే రూపొందించడం అయితే జరిగిందనమాట. ఆ కార్డు అనేది మీరు ఎలా పొందాలి, ఆ అప్లికేషన్లో ఖచ్చితంగా మీ నేమ్ అనేది కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే మీకు రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయినా, పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి అయినా మీ ఖాతాలోకి అయితే 2000 రూపాయలు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మనకు అఫీషియల్ కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఏది మన ఫిబ్రవరి 1నే అనౌన్స్ అయితే చేసిర్రు అన్నమాట. 2000 రూపాయలకు సంబంధించి అయితే మనకు ఒక అధికారంగా అయితే ప్రకటన చేయడం అయితే జరిగింది. సో అతి త్వరలోనే ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు 4 నెలలు పూర్తి అవుతుందన్నమాట. మీకు త్వరలోనే మీ అందరి ఖాతాలోకి అయితే 2000 రూపాయలు నగదు అయితే పడనుందన్నమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, మరి 2000 రూపాయలు కాదు మరి 4000 రూపాయలు పడతాయి లేవా అని అయితే అడుగుతున్నారు అనమాట. కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ అనౌన్స్ చేసిందన్నమాట. బడ్జెట్లో చూసుకున్నట్టయితే అక్కడ నిర్మలా సీతారామన్ గారు అయితే మనకు అఫీషియల్ కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఏంటంటే ఎలాంటి పెంపుకు సంబంధించి అయితే ఇప్పుడు మేము తీసుకోలేము, ఎందుకంటే పూర్తిగా రాష్ట్రాల వారీగా రైతులందరికీ కూడా లబ్ధి పొందాలి కాబట్టి భారీ సంఖ్య అన్నమాట. సో మీ అందరి ఖాతాలోకి అయితే 22వ విడత అతి త్వరలో అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుందన్నమాట. తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయాల్సిన అంశం అన్నమాట. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీ గ్రామాలలో ఉండే ఏఈఓ అధికారులకు వెళ్ళినట్టయితే ఆ గుర్తింపు కార్డు అనేది అయితే పొందవలసి ఉంటుంది అన్నమాట. లేదా మీ సేవా సెంటర్లలో, మీ గ్రామాలలో ఉండే, మీ సమీపంలో ఉండే మీ సేవా సెంటర్లలో సందర్శించినట్లయితే ఆ ప్రక్రియ కూడా పూర్తి చేసిన తర్వాత మీ అందరి ఖాతాలోకి అయితే 2000 రూపాయలు ప్లస్ 6000 రూపాయలు ఎకరాకైతే మీరు పొందగలరన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మళ్ళీ కలుసుకుందాం.